ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 15-16 వచనాలు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనుషులెవ్వరూ తమ ఆయుష్కాలం గురించి కానీ తాము ఎంతకాలము బ్రతుకుతామన్న విషయం గురించి కానీ ఆలోచించడానికి ఇష్టపడరు. అలా ఆలోచించరు కాబట్టే దేవుడంటే భయం లేకుండా జీవిస్తూ ఉంటారు. దావీదు ఆలోచించాడు కాబట్టి, యెహోవా, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నదని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనుషుల జీవితాలకి ఈ లోకములో ఎలాంటి హామీ లేదు. ఈరోజు ఎంతో ఆరోగ్యంగా చలాకీగా కనిపించే వాళ్ళు రేపటికి బ్రతికి ఉంటారన్న నమ్మకమూ లేదు. ఈ రాత్రికి చనిపోతామేమో అనుకొని ఎవరు ప్రశాంతంగా నిద్రపోలేరు. అయినప్పటికీ మనుషులు చాలా ధీమగా ఉంటారు. చాలా కాలము బ్రతుకుదాం అనుకొని తమ జీవితాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. రేపటి కోసమో కాకుండా రాబోయే సంవత్సరాల వరకు తమకు కావలసినవన్నీ సిద్ధము చేసుకుంటూ ఉంటారు. ప్రమాదాల్లోనూ గుండెపోటుతోనూ ఆకస్మికంగా చనిపోయే వారిని చూసి కూడా తాను మాత్రం అలా చనిపోనన్న ధీమాతో బ్రతికేస్తూ ఉంటారు. ఎవరో వాళ్ళ జీవితాలకు హామీ ఇచ్చినట్లుగా వారు జీవిస్తారు. మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిదన్న సత్యాన్ని ఏ మనిషి గుర్తించుకోరు. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలునని పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనుషులందరికీ ఒకే ఆయుష్కాలమును ఇచ్చాడు. మనిషికి 70 లేక 80 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన దేవునికే తెలుస్తుంది ఎవరు ఎంతకాలము బ్రతుకుతారో అని. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నామని యోబు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనుషులు తాము కల్పించుకున్న వివిధ తంత్రాల మూలముగా తమ ఆయుష్కాలమును తామే తగ్గించుకుంటూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఎవరైతే దేవునితో ఉంటారో వాళ్ళ జీవితాలకి దేవుడే హామీ ఇస్తాడు. కాబట్టి మనకు అనుగ్రహించిన ఆయుష్కాలమును దేవునితో ఉండటం ద్వారా పూర్తి చేసుకోగలం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.